ఈసారి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమలోనే ఎక్కడా జరగని విధంగా పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలకి త్వరితగతిలో మ్యారేజ్ అవ్వాలనే ఉద్దేశంతో శివపార్వతి కళ్యాణాన్ని ప్రప్రథంగా చేయటం జరుగుతోంది. అయితే ఇది 8/2 ఫిబ్రవరి 26 ఆదివారం ఉదయం 6 గంటలకి శివపార్వతి కళ్యాణము. మరి పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలు లేదా వాళ్ళకు వీలు కాని పక్షంలో వాళ్ళ తల్లిదండ్రులు కూర్చోబెట్టి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల కాడి నుంచి 9:30 గంటల దాకా శివపార్వతి కళ్యాణం నిర్వహిస్తున్నాం. అలాగే 10 గంటల కాడి నుంచి మరి వధూవరుల వివాహ పరిచయిక నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో ముఖ్యంగా మరి అమ్మాయిలకి పురోహితులకి, ఎందుకంటే పురోహితులు చాలామంది మా మ్యారేజ్ అవ్వటం లేదు, ఎన్ని చోట్లకు వెళ్ళినారు అంటున్నారు. కాబట్టి ఈరోజు అనంతపూర్లో సభ్యులందరూ కలిపి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఏఎల్ఎన్ శాస్త్రి గారు, అలాగే మరి మురళీధర్ గారు, మారుతి గారు, వారి సభ్యులందరూ కూడా, చంద్రకాంత్ గారు, వీళ్ళందరూ కలిపి నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఈ రోజు నుంచి, అంటే వార్త ఈరోజు కాకపోయినా రేపటి నుంచి 26/1, ఎందుకంటే గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజు నుంచి 31వ తారీఖు దాకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అమ్మాయిలకి అలాగే పురోహితులకు కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అయితే పుస్తకం కావాల్సిన వాళ్ళు మటుకు నార్మల్గా మరి మన నిధులు అంటే మనకి ఏదన్నా విరాళంగా ఇచ్చి వాళ్ళకి ఇస్తాం. అయితే స్పాట్ రిజిస్ట్రేషన్ ఆ రోజు ఉంటుంది. ఆ రోజు మరి 500 రూపీస్ కట్టేసి ఇలా మార్నింగ్ భోజనం కాడి నుంచి టిఫిన్ కాడి నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ రోజు మా దగ్గర సుమారు ఒక 200 మంది అబ్బాయిలు అమ్మాయిలకు వెళ్ళిన పుస్తకాన్ని ఉచితంగా ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వారికి స్పాట్ బుక్ కూడా ప్రవేశిస్తాం. కాబట్టి రాయలసీమ స్థాయిలో ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమం ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాం. నా పేరు సిఆర్కే శేషగిరిరావు, అఖిల భారత బ్రాహ్మణ వివాహ పరిచయిక మరి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాం. ఇది 10వసారి అనంతపూర్లో జరగటం అనేది మరి ఏఎల్ఎన్ శాస్త్రి గారు, అలాగే మారుతి గారు, అలాగే మురళీధర్ గారు, చంద్రకాంత్ గారు, అలాగే మరి జ్యోతి గారు, అలాగే సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా జరుగుతోంది. రామసుబ్బారావు గారు, మరి శ్రీరామ్ కుమార్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరుగుతోంది. కాబట్టి ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా మేము అనంతపూర్ వాసులకే కాదు రాయలసీమ వాసులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ కూడా, ఇటు ఆంధ్రప్రదేశ్ అయితే ఏమి, ఇటు తెలంగాణ అయితే ఏమి, ఇటు దగ్గరలో ఉన్నటువంటి కర్ణాటక అయితే ఏమి, అందరి ఉపయోగానికి గాను బ్రాహ్మణులంతా కూడా వివాహాలకు ఎక్కడెక్కడో ఎదిగి అబ్బాయిలు దొరకలే అమ్మాయిలు దొరకలే అని చెప్పని ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క FOBMS ఆధ్వర్యమున శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ వేదికగా అనంతపురం నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి శ్రీకంఠం సర్కిల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆడిటోరియంలో 8/2/2026వ తేదీ ఆదివారం నాడు ఉదయం 6 గంటలకు భవానీ శంకర్ల కళ్యాణోత్సవం. అదే వివాహము కానటువంటి అబ్బాయిలు అమ్మాయిలు అయితే ఈ యొక్క కంకణాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం 9 గంటలకు అల్పాహారము, తదనంతరం 9:30 గంటల నుండి అన్నీ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ బంధుమిత్రులంతా కూడా పాల్గొని వారి వారి యొక్క వివాహ సంబంధాలు కుదుర్చుకోవాల్సిందిగా ప్రత్యేకించి కోరుతూ ఉన్నాం. మా పేరు